హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్రేక్ స్టేట్మెంట్ గురించి అలాగే కంటిన్యూ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ప్రోగ్రాంలో రాసి చూపిస్తాను. అప్పుడే మీకు సగం అర్థం అయిపోతాయి. తర్వాత వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ స్టేట్మెంట్స్ని మనం జనరల్గా లూప్స్లో యూస్ చేస్తాం. మీరు లూప్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అవి చూడండి. ఇక్కడ ఇంట్ ఐ అని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను. తర్వాత ఫర్ లూప్ యూస్ చేసి i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, i ప్లస్ ప్లస్ అని ఇస్తున్నాను. లూప్ లోపల ఇక్కడ ఒక ఫస్ట్ ప్రింట్ఎఫ్ అనేది ఇస్తున్నాను. జస్ట్ ఐని ప్రింట్ చేద్దాం. ఓకే, ఇక్కడ వరకు లూప్స్ తెలిసిన వాళ్ళందరికీ ఈజీగా అర్థమై ఉంటుంది. ఇప్పుడు 1 నుంచి 5 వరకు మనకు అవుట్పుట్లో నెంబర్స్ ప్రింట్ అవుతాయి. ఒకసారి అవుట్పుట్ కూడా చూద్దాం. చూడండి, 1 నుంచి 5 వరకు నెంబర్స్ ప్రింట్ అవుతున్నాయి. బ్రేక్ గురించి కంటిన్యూ గురించి చూసే ముందు మీకు ఇక్కడ ఒక చిన్న విషయం తెలియాలి. అదేంటంటే ఇప్పుడు మనకి 1 నుంచి 5 వరకు అవుట్పుట్లో ప్రింట్ అయినాయి కదా. ఈ లూప్ లోపలికి ఎన్నిసార్లు వచ్చింది? 5 టైమ్స్ వచ్చింది. దాన్ని మనం ఏమంటామంటే 5 ఇటరేషన్స్ అంటాం. అంటే లూప్ కండిషన్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయ్యి ఒకసారి లోపలికి వచ్చింది అనుకోండి, ఒక ఇటరేషన్ అంటాం. సెకండ్ టైం వస్తే 2 ఇటరేషన్స్ అంటాం. అలా ఇప్పుడు ఈ లూప్ అనేది 5 టైమ్స్ జరిగింది కాబట్టి దీంట్లో 5 ఇటరేషన్స్ జరిగినాయి అంటాం. అంటే ప్రతి దాన్ని ఒక ఇటరేషన్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే ఈ ఇటరేషన్ ఏ వేరియబుల్ అయితే యూస్ చేస్తున్నామో దాన్ని ఇటరేటర్ అంటాం. అంటే మనం ప్రతిసారి లూప్ రన్ అవ్వడానికి ఏ వేరియబుల్ అయితే యూస్ చేస్తున్నామో దాన్ని ఇటరేటర్ అంటాం. ఓకే, ఇప్పుడు మీకు బ్రేక్ గురించి కంటిన్యూ గురించి చాలా ఈజీగా అర్థమవుతాయి. చూడండి, ఇక్కడ ఫర్ లూప్ లోపల ఇఫ్ అని ఒక కండిషన్ ఇస్తున్నాం. i ఈక్వల్ టు 3 అని. ఈ కండిషన్ ట్రూ అయితే బ్రేక్ అని ఇస్తున్నాం. బ్రేక్ అని ఎప్పుడైతే ఇస్తామో దానికి చివరిలో సెమీకాలన్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఇక్కడ 1, 2 మాత్రమే ప్రింట్ అయినాయి. 3, 4, 5 అనేవి ప్రింట్ అవ్వలేదు. ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను. ఫస్ట్ i వాల్యూ 1 ఉన్నప్పుడు లోపలికి వస్తుంది. ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో దీంట్లోకి వెళ్లకుండా ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఈ ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ అయ్యి i వాల్యూ 1 ప్రింట్ అయింది. తర్వాత సెకండ్ టైం వస్తుంది, 2 ప్రింట్ అవుతుంది. తర్వాత థర్డ్ టైం వస్తుంది. అప్పుడు 3 ఈక్వల్ టు 3 జరుగుతుంది. అంటే కండిషన్ ట్రూ అయింది. అప్పుడు లోపలికి వెళ్తుంది. ఇక్కడ బ్రేక్ అని ఇచ్చాం. ఎప్పుడైతే బ్రేక్ అని వస్తుందో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ లూప్ ఎక్కడైతే క్లోజ్ అయిపోయిందో అక్కడికి వచ్చేస్తుంది అనమాట. అందుకనే ఈ బ్రేక్ తర్వాత ఉన్న ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అంటే 3 ప్రింట్ అవ్వలేదు. అలాగే తర్వాత 4 ప్రింట్ అవ్వలేదు, 5 కూడా ప్రింట్ అవ్వలేదు. ఇంకా లూప్ అనేది రన్ అవ్వదు అనమాట. లూప్లో నుంచి బయటకు వచ్చేస్తాం బ్రేక్ అని రాగానే. ఓకే, ఇప్పుడు కంటిన్యూ అని ఇస్తాను. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూడండి, 1, 2, 4, 5 ప్రింట్ అయినాయి. మధ్యలో 3 ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇందాక ఏం జరిగింది? ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఇంకా బ్రేక్ అయిపోయి లూప్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇలా కంటిన్యూ అని ఇచ్చినప్పుడు కంటిన్యూ అనే వర్డ్లోనే ఉంది. చూడండి, ఈ లూప్ని కంటిన్యూ చెయ్యి అని చెప్తున్నాం. ఇందాకేమో ఈ లూప్ని బ్రేక్ చేసేయి అని చెప్తున్నాం. కానీ ఈ కంటిన్యూ అని వచ్చినప్పుడు ఇంకా దీని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. అంటే ఇందాక మీకు ఇటరేషన్ అని చెప్పా కదా, ఎప్పుడైతే థర్డ్ ఇటరేషన్ జరుగుతుందో అంటే i వాల్యూ 3 ఉంటుందో అప్పుడు ఇక్కడికి వస్తుంది. కంటిన్యూ అనేది రాగానే ఇంక ఇటరేషన్ ఇక్కడతో ఆగిపోతుంది. నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. i ప్లస్ ప్లస్ అయిపోయి 4th ఇటరేషన్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ లోపలికి వస్తుంది. i వాల్యూ 4 ఉంటుంది. ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రింట్ఎఫ్ అనేది జరిగి 4 ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ i ప్లస్ ప్లస్ జరిగి i వాల్యూ 5 అవుతుంది. లోపలికి వస్తుంది, 5 ప్రింట్ అవుతుంది. అంటే లూప్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. కాకపోతే ఈ కంటిన్యూ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ ఒక్క ఇటరేషన్ మాత్రం ఇంకా దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, కంటిన్యూ యూస్ చేసి ఒక సింపుల్ ప్రోగ్రామ్ చెప్తాను. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ 100 అని ఇస్తున్నా. ఈ కండిషన్ దగ్గర i మాడ్యులర్ డివిజన్ 3 ఈక్వల్ టు 0 అని ఇస్తున్నా. ఇలా ఇస్తే ఏం జరుగుతుందంటే i వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 3 అయింది అనుకోండి, 3 మాడ్యులర్ డివిజన్ 3 అనేది 0 అవుతుంది. అప్పుడు ఈ కండిషన్ ట్రూ అవుతుంది. అలాగే ఇక్కడ 6 వచ్చింది అనుకోండి, 6 మాడ్యులర్ డివిజన్ 3 కూడా 0 అవుతుంది. అంటే 3తో ఏవైతే నెంబర్స్ డివైడ్ అవుతాయో ఆ నెంబర్స్ అన్నిటికీ వాల్యూ 0 అవుతుంది. అప్పుడు ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూస్తే మీకే ఈజీగా అర్థమవుతుంది. చూడండి 1, 2 ప్రింట్ అయినాయి, 3 ప్రింట్ అవ్వలేదు, 4, 5 ప్రింట్ అయినాయి, 6 ప్రింట్ అవ్వలేదు. ఓకే, అంటే 3 మల్టిపుల్స్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ఈ కండిషన్ ట్రూ అయ్యి కంటిన్యూ అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ ఇటరేషన్ అనేది ఆగిపోయి i ప్లస్ ప్లస్ జరుగుతుంది. మళ్ళీ లోపలికి వస్తుంది. ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఈ ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అదే ఒకవేళ బ్రేక్ ఇస్తే ఏం జరుగుద్దో చూద్దాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, 1, 2 మాత్రమే ప్రింట్ అయినాయి. మనం ఇక్కడ 100 అని ఇచ్చాం. కానీ 1, 2 మాత్రం ప్రింట్ అయినాయి. ఎప్పుడైతే 3 వచ్చిందో iలోకి
ఇక్కడ మాడ్యులర్ డివిజన్ ఈక్వల్ టు 0 జరిగింది, అంటే కండిషన్ ట్రూ అయింది. అప్పుడు బ్రేక్ అనేది వచ్చింది, ఇంకా లూప్ లో నుంచి బయటకు వచ్చేసింది. ఓకే, మీకు బ్రేక్ గురించి కంటిన్యూ గురించి ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే మీరు కూడా ఈ బ్రేక్ కంటిన్యూ స్టేట్మెంట్స్ యూస్ చేసి ప్రోగ్రామ్స్ డిఫరెంట్ గా రాయండి. అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్ లో అడగండి. థ్యాంక్ యూ.